గమనించండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తుంది. ఇది మనం ఎరుగుతామో నేర్చుకుంటూ కూడా వచ్చాం. ఇది మన పితరుడు అయినటువంటి అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం. ప్రభువారు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం. నిశ్చయముగా ఆయన మనలను దీవించడం అనేది దేవుని పరలోకపు సంకల్పం, ఆయన ఏర్పాటు. ఇప్పటికే మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. గత వారం కూడా అనేకమైన సంగతులను నేర్చుకుంటూ వచ్చాం. హెబ్రీలనగా వాస్తవానికి అబ్రహాము సంతానమైనటువంటి వారిని ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు తెలియజేస్తూ వస్తున్నాడు. హెబ్రీయుడు అనగా నదిని దాటినవాడు అనేది అర్థం. హెబ్రీయుడు అనగా నదిని దాటినవాడు అని అర్థం. ఎవరు నదిని దాటుతూ వచ్చాడంటే అబ్రహాము నదిని దాటుతూ వచ్చాడు. అందువలన అబ్రహాము సంతానమునకును హెబ్రీలు అని పేరు. హెబ్రీలు అనే పేరు అనగా నదిని దాటిన వారు అని అర్థం. ప్రియ సహోదరి సహోదరుల, నదిని దాటడం అంటే అర్థం ఏంటి? ఆత్మీయమైన అర్థమేమైనా ఉన్నదా అంటే వాస్తవానికి హెబ్రీయుడు అనగా నదిని దాటినవాడు అని అర్థం. నదిని దాటినవాడు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించువాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించువాడు అని అర్థం. హెబ్రీడ్ అంటే అర్థం యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించు. హెబ్రీడ్ అంటే నదిని దాటినవాడు అర్థం. నదిని దాటినవాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవాడు అని అర్థం. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవారుగా ఉంటారో అట్టివారు తప్పక ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. నిశ్చయముగా అబ్రహామునకు ఏ వాగ్దానం అయితే ఇవ్వబడుతూ వచ్చిందో అదే వాగ్దానం చేరి వచ్చిన మనందరికి కూడా అదే వాగ్దానం ఇవ్వబడుతూ వచ్చింది. అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే కూడా అధికముగా ఆశీర్వదించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అబ్రహాం కంటే తక్కువగా ఆశ్రయించబడతామని ఎన్నడూ కూడా తలంచరాదు. అబ్రహాము కంటే అధికంగా అసలు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాట చెప్తూ వచ్చాడు. నేను చేసినటువంటి క్రియల కంటే మీరు ఎక్కువగా కార్యాలు జరిగిస్తూ వస్తారు, అద్భుత కార్యాలు సూచక్రియలు జరిగిస్తారని యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేస్తూ వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాల కంటే ఆయన పిల్లలుగా మనకు అంత ఆధిక్యతనిస్తే అబ్రహాము కంటే అధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి నిశ్చయంగా ఆయన మనల్ని ఆశ్రయించేవాడు. అలా ఆశ్రయించబడ్డానికి మొట్టమొదటిగా అబ్రహాములో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అబ్రహాము పిలువబడినటువంటి వాడు. అబ్రహాం 2 సందర్భాలు 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా చదువుతాముడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప ఇవన్నీ ఈ వాగ్దానం అంతా కూడా వ్యక్తిగతముగా స్థానిక సంఘముగా మనకు కూడా వర్తిస్తుంది. జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను గొప్ప జనంగా చేస్తాననేది స్థానిక సంఘంలో చేరవచ్చిన ప్రతి విశ్వాసకి సంబంధించినటువంటి విషయము. రెండవది అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం త్వరగా చదవాలి. చదవండి మొదటి నుంచి. ఏమనగా మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. నాకు ఒక సంశయం, లేదా మీ క్విజ్ అనుకుందాం. ఏది ముందు జరిగినది? ఆదికాండం 12వ అధ్యాయమా? అబ్రహాము ప్రత్యక్షమైన దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలోనా, లేక అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలోనా? ఏది ముందు జరిగిన సంగతి?
చెప్పు, పర్వాలేదు. ఏది ముందు జరిగింది? ఎప్పుడు దేవుడు మొట్టమొదటి ప్రత్యక్షమైన? ఆది కాండంలో ప్రత్యక్షమయ్యాడా అబ్రహామునకు, లేకపోతే అపోస్తల కార్యంలో ప్రత్యక్షమయ్యాడా? ఏమ్మా, ఎవరు చెప్పు. అపోస్తల కార్యంలో, ఆది కాండంలో కాదు. ఆది కాండంలో ప్రత్యక్షమైన దేవుడు అబ్రహామునకు, అబ్రహామునకు అంటే చెప్పబడిన మాట. అపోస్తల కార్యంలో స్టెఫను చెప్పే సందర్భమే మొట్టమొదటి. 2 రకాలుగా ఉంది అబ్రహాం యొక్క పిలుపు. మొట్టమొదటి చదవండి, ఇప్పుడు చదవండి ఏం చెప్పాడు అక్కడ. ఖాతములు అపోస్తల కార్యముల్లో మన పితరుడైన అబ్రహాము హారానులో, ఎక్కడ? హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి, 2 సంగతులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 2 సంగతులు ఏం చెప్పాడు? నీవు నీ స్వజనమును విడిచి బయలుదేరి, 2 సంగతులు. స్వజనం కంటే ముందే ఉంది నీ దేశమును నీ స్వజనమును విడిచి, 2 సంగతులు చెప్పాడు. ఎక్కడ? హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఊరనే ప్రదేశంలో అబ్రహాము కాపురం ఉన్నప్పుడు చెప్పినటువంటి సంగతులు. ఇప్పుడు మళ్ళీ 12వ అధ్యాయం ప్రవీణ్ చదువుతాములో. ఎక్కడున్నప్పుడు? ఎక్కడది? చదువు. తేరహు అబ్రహామును నాహోరును హారాను కన్నో, హారాను లోతును కన్నో, చదువు. చదివేది చదువు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ హారానులో ఎక్కడ కనపడింది? కనాను వెళ్ళుటకు ఊరను పట్టణంలో నుండి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించాను. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. 12వ కంటిన్యూషన్ 12వ అధ్యాయంలో అప్పుడేమన్నాడు? నీవు లేచి ఎక్కడున్నప్పుడు? హారాన్లో ఉన్నప్పుడు. అక్కడ అపోస్తల కార్యములు మెసొపొతామియాలో ఉన్నప్పుడు. కానీ ముందు ప్రత్యక్షమైంది ఎక్కడ? మెసొపొతామియాలో ప్రత్యక్షమైన చెప్పింది ఎవరు? అపోస్తల కార్యములో స్టెఫన్ చెప్తూ వస్తున్నాడు. రాసింది లూకానే, కానీ చెప్పించి ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడంటే స్టెఫన్ ద్వారా చెప్పిస్తున్నాడు. ముందు ప్రత్యక్షమైనది మెసొపొతామియాలో. అది చెప్పింది ఎవరంటే అపోస్తల కార్యములో మరి లూకా చెప్తూ వస్తున్నాడు. మరి మోషే ఏం చెప్తున్నాడు అంటే దాని సంగతి మర్చిపోయాడు. దేని సంగతి? మోషే దాన్ని మర్చిపోయాడు. మెసొపొతామియాలో ఉన్న సంగతి మర్చిపోయి ఏం చెప్తున్నాడు? హారాన్లో ఉన్నప్పుడు సంగతి రాస్తూ వస్తున్నాడు. హారాన్లో ఉన్న సంగతి రాస్తూ వస్తున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన విషయాల్లో మన పిలుపు. ప్రభు లేచి రాలేది పిలుపు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వారులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదని ప్రభు మనల్ని పిలుస్తూ వస్తున్నాడు. కాబట్టి మన పిలుపు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మనం ఆశ్రయించబడాలి. నేను అది మాత్రం మర్చిపోవడంలా. ఏదది? ఏమన్నా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను. కాబట్టి మనం ఆశ్రయించబడాలి అన్నా, లేక మనం విస్తరించాలన్నా, దీవించబడాలన్నా, ఆశ్రయించబడాలన్నా, మనం మల్టిప్లై అవ్వాలన్నా కూడా మనకు ప్రధానంగా ఉండవలసిన లక్ష్యం ఏంటంటే దేవుని మనకు ప్రత్యక్షమవడము, లేక దేవుని యొక్క పిలుపును మనం పొందడము. అనగా మెసొపొతామియాలో ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ మెసొపొతామియా అనేది కల్దీల ప్రదేశం. మెసొపొతామియా కల్దీల ప్రాంతంలో ఉన్నప్పుడు అబ్రహామునికి దేవుడు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. మొట్టమొదటి మనకు ప్రత్యక్షమేది మన జీవితాల్లో కూడా దేవుడు 2 రకాలుగా ప్రత్యక్షమవుతూ వస్తుంటాడు. ఎప్పుడంటే ఒకటి ఊరనే ప్రదేశంలో ఉన్నప్పుడు ప్రత్యక్షమవుతూ వస్తుంటాడు. రెండవది హారనే ప్రదేశంలో ఉన్నప్పుడు ప్రత్యక్షం వస్తుంటాడు. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితమే. కాబట్టి మొట్టమొదటి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. అనగా కల్దీలో ప్రదేశం అంటే దయ్యములు నివసించేటువంటి ప్రదేశము, దయ్యముల స్థావరము, చీకటికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంట? లూకా సువార్త 1:79 ప్రకారము, లేక మత్తయి సువార్త 4:16 ప్రకారము మనము చీకటిలోను మరణఛాయలోను మరణ ప్రదేశంలో కూర్చున్న మనకు ఏమవుతూ వచ్చాయంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన అరుణోదయ దర్శనమై ఉన్నాడని చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి మనం ప్రభువారు మనల్ని మొట్టమొదటిగా దర్శించేది ఎప్పుడంటే మనం చీకటిలో ఉన్నప్పుడు. ప్రభువారు మనల్ని మొట్టమొదటి దర్శించేది ఎప్పుడంటే మనము దయ్యముల చేత పట్టబడినప్పుడు, సాతాను చేత పట్టబడినప్పుడు. ఎలాగైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కఠిన దాసత్వం క్రింద ఉంటూ వచ్చారో, మనం కూడా సాతాను యొక్క దాసత్వంలో మనం ఉన్నప్పుడు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, మరి ఏం చేసి మహిమగల దేవుడు మనకు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. ఇక్కడ కూర్చొని మనందరికీ కూడా ఆయా సందర్భాల్లో మన రక్షణార్థమై ఏం చేస్తూ వచ్చాయంటే మనకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అక్కడ చదువుతూ వచ్చాక 7వ అధ్యాయంలో చదువు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం మొదటి నుంచి ఎవరిని విడిచిపెట్టమంటున్నాడు? మన పితరుడైన అబ్రహాము. 3వ వచనం చదువుతాడు. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి. ఈ రెండు దేనికి సాదృశ్యంగా ఉన్నవి? దేశము, స్వజనం. జ్ఞాపకం చేసుకోవాలా. మన దేశము, మన స్వజనము, అబ్రహాం యొక్క దేశము, అబ్రహాం యొక్క స్వజనము దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనము చదువుతాముడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించెను. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. చాలామంది మనకి బంధువులు చాలామందికి బంధుప్రీతి ఉంటుంది. చాలామందికి బంధుప్రీతి ఉంటుంది. ఆదివారం వస్తే ఏం చేస్తాం చెప్పండి? బంధువులు వచ్చారనుకో, ఆనందం ఏం చేస్తాం? మార్కెట్కి వెళ్ళి మటను, మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొస్తాం. చికెన్ అయితే పర్లేదు, ఆడ గడిగిస్తాడు, వేసి వండేస్తే అర్ధగంటలు అయిపోద్ది. అది మటను లేకపోతే ఫిష్ తీసుకొస్తాం. ఫిష్ తీసుకొచ్చేసి ఏం చేస్తాం? మమ్మీకి ఇస్తాము. ఇక ఆమె చాకు తీసుకొని ఫిష్కున్న పొట్టంతా ఒలిసేదాకా ఆరాధన అయిపోయేదాకా. వాళ్ళు తిని తృప్తి చెందితే మనకు తృప్తి చెందినట్లే, వాళ్ళు తిని తృప్తి చెందితే మనకు తృప్తి చెందినట్లే. అయితే ఏమని చెప్తాం? మన బంధువుల గురించి ఏం మాట్లాడుతూ వస్తున్నాడు ప్రభువారు? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. మనం ఏం దేవుని పిల్లల కంటే మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? ఏమన్నాడు? ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? సంఘం కంటే, సంఘములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా పిలువబడిచినటువంటి వారి కంటే కూడా మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? బంధువులు ప్రేమిస్తాం. ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకి లోకస్తులు కదా, వాళ్ళకి తీరేది కూడా ఎప్పుడు సెలవులు ఎప్పుడు వచ్చేదంట? వాళ్ళ పోరు. ఎక్కడికి పోరు? వాళ్ళ దేవునింటికి పోరు, ఆరాధనకి పోరు. తెలీదు, క్రైస్తవులే, పేర్లు క్రైస్తవు. యాకోబో, ఇస్సాకో, అబ్రహామే ఉంటుంది, మన పితరైన అబ్రహాం. వాళ్ళు దొరికేది ఎప్పుడంటే బ్యాగ్ వేసుకొని తీరిక ఆదివారమే వచ్చేస్తారు. వాళ్ళు పోరు, మనల్ని చేయరంట. ఈ యూట్యూబ్ ద్వారా విన్న వాళ్ళు దయచేసి బంధువులు అని చెప్పేసి ఆదివారం విశ్వాసులు వెళ్ళకండి. వాళ్ళని ఎందుకు? మీరు చర్చికి పోరు, వాళ్ళ ప్రభుని ఆరాధించడానికి పోనివ్వరు. ఎందుకు చేస్తారు ఆ పనులు? జిగటగల దొంగ ఊబి. మన బంధువులే, మన స్నేహితులు, వారు ఎటువంటి వారంటే జిగటగల దొంగ ఊబెను. కాబట్టి దేశం కూడా అదే. దేశము సాతాను దేశము అంటే కల్దీల దేశము సాతాను యొక్క బంధకాలకు సాదృశ్యంగా ఉంటుంది. బంధువులేమో జిగటగల దొంగ ఊబిగా ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తూ వస్తారంటే మనం పిలుస్తూ వస్తారు. ప్రభువారు మనం పిలిచేవాడుగా ఉంటాం. మేమున్నదేమో ఒక ప్రాంతమో, అంతా ఒక డినామినేషన్ ఉంటుంది అక్కడ. నేను వెళ్ళి మా అమ్మ నాయన వెళ్ళేదేమో కర్మేలుకి వెళ్తుండేవారు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి కర్మేలుకి వెళ్తుంటారు. మేము ఉండేదంతా ఒకే ప్రాంతం. తర్వాత ఏం చేస్తాం? నేను కూడా రక్షణ పొందిన తర్వాత మేము కూడా వెళ్ళేటప్పటికి కర్మేలుకి వెళ్తుంటే మేము ఉండే కమ్యూనిటీలో ఎవక్కరండి ఏ శుభకార్యాలకు రారు. ఏ విధమైన ఎంత కష్టమండి, ఏ శుభకార్యాలకు రారు. మాకు ఎవరు కాదు, వెలివేయబడినటువంటి వారంగా ఉంటాం. ఎందుకంటే ప్రభు కొరకు వెలివేయబడిన వారంగా మారిపోతూ వస్తాం. ఎన్నో ఏ శుభకార్యాలు జరగలేదు అక్కడ మేము ఉండే ప్రాంతంలో. ఏ శుభకార్యాలు అలా ఏమవుతుందంటే దానికి దూరం అవుతుంది. కావలసింది ప్రభు పిల్లలు, అంతేగాని నేనుండే ప్రదేశం కాదు, బంధువులు కాదు, లేకపోతే ఆ ప్రదేశం కానే కాదు. నాకు కావాల్సింది ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఇక్కడ కూడా దీనిలో కూడా నాకు కులమని వస్తే
ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మోసుకొని ఆ చెత్త అంతా మోసుకొని నెత్తి మీద పెట్టుకొని నా కులమో నా మతమో లేకపోతే నా బంధువు అని మోసుకొని వస్తే ఎలా కుదురుతుంది? విడిచిపెట్టాం కదా, దాని అంతా విడిచిపెట్టి రావాల్సిన వారమే. ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు జరుగుతున్న తంతంత అదే. ఇక్కడ కాదు, శాలేములు కాదు, పలు చోట్ల. ఆశీర్వదించబడాలంటే ప్రభు చేత అబ్రహాము ఆశీర్వదించబడిన వారి రీతిగా ఆశీర్వదించబడాలంటే ఎక్కడ ఏం చేయాలా? ఇది దేశాన్ని విడిచిపెట్టాలి, అన్న దయ్యములు నివసించే ప్రదేశము అన్న సాతాను బంధకం నుంచి విడిపించబడాలి. తర్వాత బంధువులు అనే వారి నుంచి బంధువులు సాదృశ్యంగా చెప్తున్నాం, బంధువులు విడిచిపెట్టమని చెప్పడం దేనికి సాదృశ్యంగా ఉన్నారు? బంధువులు జిగ్గటగల, ఎందుకంటే కాలు పట్టుకొని లాగుతున్నాం. బురదలో కాలు పెట్టామనుకోండి అంత సులువుగా దిగబడిపోద్ది. వస్తుందా? రాదు. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని లాగుతూ ఉంటారు. బురదలో కాలు పెట్టినవాడు, ఊబిలో కాలు పెట్టినవాడు వస్తాడో చెప్పండి? రాడు. కాబట్టి విడిచిపెట్టాలి. యోహానన్న బంధువులను విడిచిపెట్టాల్సిందే, దేశాన్ని విడిచిపెట్టాల్సిందే, గరికపరిని విడిచిపెట్టాల్సిందే. అక్క కరుణక్క ప్రభు ఇంటినే హత్తుకొని ఉండాలి. జనులు యెహోవా ఇంటికి వెళదమన్నప్పుడు నేను సంతోషించి గంతులు వేసి తిని. మొట్టమొదటి విషయం. రెండవది ఎక్కడికి వచ్చారంట? ఇప్పుడు 12వ అధ్యాయం. నువ్వు నేను ఆశ్రయించబడాలంటే 12వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. కాదు చివరి వచనం, 11వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండము 11. కల్దీల ఊరన పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిన. హారాను గమనించండి. ఒకవేళ నాకు కొన్ని సందర్భాల్లో తమ్ముడని భావిస్తూ వచ్చాను, కొన్ని సందర్భాల్లో హారాను ఒకవేళ అబ్రహాం కంటే పెద్దవాడా, అన్నయ్య, లేకపోతే అబ్రహాం కంటే చిన్నవాడా తెలీదు. బైబిల్లో ఏం చెప్పలేదు, పెద్దవాడో చిన్నవాడో చెప్పలేదు. అయితే హారాను కుమారుడే లోతు. హారాను కుమారుడు. ఇప్పుడు హారాను చదవండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ హారాను ఉన్నాడా? తెరహో తన కుమారుడు అబ్రహామును, హారాను మట్టుకు వచ్చారు. అంటే అక్కడ హారాను లేడు, ఉన్నాడా? హారానికి వచ్చిన హారాను ఉన్నాడా? హారాను లేడు. హారాను కల్దీలనే ఊరిలోనే చచ్చిపోయాడు, ఊరైన పట్టణంలోనే చచ్చిపోయాడు. జ్ఞాపకం చేసుకోవాలా. ఆశీర్వదించబడాలంటే హారాను చచ్చిపోవాలి, తోడబుట్టినవాడు చచ్చిపోవాలి. ఆశీర్వదించబడాలంటే, అబ్రహాం దీవించబడాలంటే తనతో కూడా పుట్టినటువంటి హారాను చచ్చిపోవాలి. హారాను చనిపోవాలి. బహుశా హారానును బట్టి అంత సులువుగా అబ్రహాము కల్దీల ఊరు నుంచి బయటికి రాలేకపోతూ వచ్చాడు. హారాను అనగా, నేను హారాన్ అంటే ఆయన తమ్ముడు చచ్చిపోవాలి, అన్న చచ్చిపోవాలని చెప్పడంలో, హారాను అంటే అర్థం ఏంటంటే హారాను అనగా ఫలము లేనటువంటి జీవితము, డ్రై అని అర్థం. హారాన్ అనే మాటకు అర్థము, ఆ పేరుకి అర్థము డ్రై. కాబట్టి హారాను ఉన్నంత వరకు, హారాను అబ్రహాముతో ఉన్నంత వరకు దేవుడు అబ్రహామును దీవించలేదు. ఎందుకు దీవించలేదు? చెప్పాడు కదా, నేను దీవిస్తానని చెప్పాడు కదా. ఎందుకు దీవించలేదంటే మన వెంట పెట్టుకొచ్చిన హారాను బట్టే దేవుడు మనల్ని ఇంకా దీవించడం లేదు. ప్రియ సహోదరుడా, మనం ఇంకా దీవించకపోవడానికి కారణం ఏడుస్తూ ఉంటాం, విలపిస్తూ ఉంటాం. ప్రభువా ఎంత కాలం ప్రార్థన చేయాలి, నా మొర వినవా? వాళ్ళు దీవించబడుతున్నారు చూడు, వీళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళు ఆశ్రయించబడుతున్నారు చూడు. నేను చూస్తుండగానే తామర పుష్పం ఎదిగిన రీతిగా, తామర పుష్పం పెరిగిన రీతిగా అభివృద్ధి చెందినారు. నేను ఎందుకు అభివృద్ధి చెందడం లేదు అంటే రీజన్ ఏంటంటే హత్తుకొని ఉన్నావు. ఎవరిని హత్తుకొని ఉన్నావు? హారాను వలననే ఆలస్యం అవుతూ వచ్చింది. హారానును బట్టి. కాబట్టి ఏం చేస్తూ వచ్చాడు? ఎవరిని హత్తుకొని ఉన్నాడో ఆ హారాన్ని ప్రభు తీసుకున్నాడు. ప్రభుని వేరు చేస్తూ వచ్చాడు. తండ్రింటిని విడిచిపెట్టమని అక్కడ ఎక్కడ చెప్పలేదు. తండ్రింటిని విడిచిపెట్టమని కల్దీల ప్రదేశ్ చెప్పాడా? అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో అన్నీ ఒకే చోట గంప గుర్తుగా వేసి దీన్ని తీసుకునే ప్రయత్నం చేయకూడదు. అలాగే అక్కడ తండ్రిని విడిచిపెట్టమని ఏం చెప్పలా. అక్కడ దేశాన్ని, అక్కడ బంధువులను విడిచిపెట్టమన్నాడు.
దేశమేమో దయ్యములు ఉండేది, దయ్యముల ఆధీనంలో నుండి. తర్వాత బంధువులు అనేవారేమో దేనికి జగడగ దొంగ ఊపికి సాదృశ్యంగా ఉన్నారు, వాళ్ళు విడిచిపెట్టమన్నారు. కానీ తండ్రిని విడిచిపెట్టమనలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టమన్నాడు? తేరహుడు. చదవండి. నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. తండ్రిని కూడా విడిచిపెట్టమని. మరి అక్కడ చెప్పలేదే తండ్రిని విడిచిపెట్టమని, ఊర్లో చెప్పలేదు తండ్రిని విడిచిపెట్టమని. అక్కడ చెప్పింది ఏంటి? మళ్ళీ స్పష్టంగా చదువుతా, అందరు విన్నట్టు చదవాలి. అక్కడ తండ్రిని విడిచిపెట్టమని చెప్పలా. నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమును కనానికి వెళ్ళమన్నాడు. తండ్రిని విడిచిపెట్టమని చెప్పలా. కానీ ఇక్కడ తండ్రి దగ్గరకు వచ్చినప్పటికీ హారానికి వచ్చాడు. అక్కడ హారాన్ అయినా అది డ్రై, అంటే ఫలము లేని జీవితం. ఇక్కడ హారాను, ఒకవేళ అది హారాను మరి అబ్రహాం యొక్క తోడబుట్టిన వాని యొక్క పేరు. ఈ స్థలం కూడా ఆ స్థలం పేరు కూడా హారానే. పేరు మనిషి పేరు అదే, ఊరి పేరు కూడా హారానే. మనిషి పేరు అయితే ఊరి పేరు అర్థం అదే. ఏంటంటే డ్రై అనగా ఫలము లేనటువంటి ఎండిన స్థితి లాంటిది. ఎండిన భూమిలో లేత మొక్క ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు ఎండిన భూమిలో మొక్కలు మొలవు. తొలకరి వర్షము దేవుని యొక్క వర్షముతో నింపబడితేనే కానీ మొలగదు. కాబట్టి పేరైనా, ఊరి పేరైనా, మనిషి పేరైనా అది ఫలం లేనటువంటి. కాబట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చినారంట? హారాను బట్టి రాకపోయినా కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడ హారానులో నివసిస్తూ వస్తున్నారు. అనగా హారానులోనే నివసిస్తూ, అంటే ఫలం లేని జీవితం జీవిస్తూ వస్తున్నారు. ఎవరు? అబ్రహాము, తర్వాత నాహోరు, వారి తండ్రి అయినటువంటి తెరహు. అంటే అర్థం ఏంటి? ఆశ్రయించబడాలంటే తెరహు అంటే హారాను మనము ప్రక్కన పెట్టాలి. రెండవది తెరహు, తండ్రి, సొంత తండ్రి. 500 మైళ్ళు ఉంటుంది. అంటే మెసొపొతామియాకును హారానుకు 500 మైళ్ళు ఉంటుంది. 500 మైళ్ళు నడిచి ఎక్కడ దాకా వచ్చారంట? హారాన్ వరకు వచ్చారు. ఇంకా ఎక్కడున్నారంటే ఏం చేయదలుచుకున్నాడు? అబ్రహామును దీవించాలనుకున్నాడు. అబ్రహాము నది దాటుతూ రావాలి, కానీ నది దాటడంలా, నది దాటకపోవడానికి గల కారణం ఏంటంటే బహుశా నా కుమారుని పేరు హారాన్ కదా, ఇదిగో ఈ ఊరి పేరు కూడా హారాన్ కదా అని ఆ ప్రేమ ఉందేమో ఎవరికి? తెరహకు. నా కుమారుని పేరు హారానే, వాడు చనిపోయినాడు, ఇక్కడ హారాన్ ఉంది కాబట్టి నా కుమారుని పేరు హారాన్ కాబట్టి ఈ ఊరి పేరు కూడా హారాను. ఇదిగో నేను ఇప్పుడు ఈ ఊరిలో ఉంటే ఏం చేయొచ్చు? ఇక్కడ నా కుమారుని పదే జ్ఞాపకం తెచ్చుకోవచ్చు అని అనుకోవచ్చు. మనం కూడా చాలామంది బంధువులు చచ్చిపోతే ఏం చేస్తారు చెప్పండి? బంధువులు, కుటుంబ సభ్యులు చనిపోతే ఏం చేస్తారు? జ్ఞాపకం కొరకు ఏదో పెడుతుంటారు. చెత్త చెదారం అంతా పెట్టుకుంటాం. ప్రభు తీసేసుకున్నాడు, మనసు తీసేసుకున్నాడు. ఏంటి? పెట్టుకుంటే పెట్టుకోపోదు, జ్ఞాపకం తెచ్చుకోవడం. వాళ్ళ వలన ఏంటి? పాత సంగతులను విడిచి వెనుకున్న మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు గురియొద్దకు సాగిపోవలసిన సందర్భంలో అట్లా చేస్తూ ఉంటాం. ఇంకా మనకు అది పోదు. మా అమ్మగారు చనిపోయారు, అయిపోయింది, ప్రభు తీసేసుకున్నాడు. మా ఇంట్లో చిన్న ఫోటో కూడా ఉండదు. ఆమె ఫోటో కనిపించదు. ఆమెతో పని లేదు. ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఆమెనే చూసుకుంటూ కూర్చుంటామా? ఏంటి లాభం ఏంటి? నాకు కలిగే లాభం ఏంటి చూసుకుంటూ? నేను రక్షణ పడింది, ప్రభులోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన ప్రదేశంలో నేను ఎలా వెళ్ళాలి? వాళ్ళు ఆత్మీయంగా ఉన్న దినాల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ వచ్చారు, ప్రభుని ఎలా సేవిస్తూ వచ్చారు, ప్రభుకి ఎలా నమ్మకంగా ఉంటూ వచ్చారు. అది కదా నాకు కావాల్సినది. వారు నడిచిన మార్గం నేను నడవలేదు, అది సంతోషం. ఊరక పెట్టుకొని నేర్చుకుంటూ కూర్చుంటే పరలోకానికి పోగలమా? కాబట్టి ఏం చేస్తూ వచ్చారంటే కుమారుని పేరున్నది కదా అని చెప్పేసి ఏం చేయాలి? కూర్చున్నాడు. కాబట్టి తెరహు అనగా అర్థమో ఆలస్యమో, తడవు చేయుట. ప్రియా సహోదరా, నా జీవితాల్లో ఆత్మ సంబంధమైన కాలమును బట్టి చూడగా మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఎలా ఉన్నాం? కాలం బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారమై ఉండగా ఎలా ఉన్నా? ఆత్మ సంబంధమైన విషయములలో మరలా మనకు మొదటి మూల పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి. మీరు పాలు తాగవలసినటువంటి అభిగ్రంథకర్త చెప్పాడు ఈ మాటలన్నీ కూడా. తర్వాత పేతురు కూడా చెప్తూ వస్తున్నాడు, మీరు పసిబాలులుగా ఉన్నంత వరకు మీరు పాలేస్తాను. లోతైన విషయాలు అర్థం కాదు, లోతైన విషయాలు సత్య చెప్తూ వచ్చాడు. నేను ఒకటి వింటుండేవాళ్ళన్నా, నేను అడగలేదు ఆయన చెప్తూ వచ్చి ఎంతసేపు చెప్పింది చెప్పేసి ఎల్కేజీ పిల్లవాడికి 10th క్లాస్ పాఠాలు వచ్చిన వాడికి ఇంకా ఎల్కేజీ పాఠాలు చెప్తే ఎలాగా? విసుగు పుట్టిందంట.
కాబట్టి ఇక చెప్పిందే చెప్తూ ఉంటే ఇక మొదటి మూల పాఠాలైనా అది ఎదిగేది అవసరం లేదా, బలమైన ఆహారం అవసరం లేదా అని, చేరువస్తున్న ప్రజలకు దేవుని బలమైన ఆహారం అవసరం లేదా, తడవు చేస్తుంటారు. ఎక్కడ వేసావరా గొంగడి అంటే, పోయిన సంవత్సరం నీ ఆత్మీయమైన స్థితి ఏంటి అంటే ఇది కూడా పోయిన సంవత్సరం అదే స్థితి, ఇది అదే స్థితి. ఎదగడానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయడంలా తడవ చేస్తూ వస్తున్న కారణము. ఎక్కడున్నావు? తడవ చేయడం అంటే ఎక్కడున్నావు? నదికి ఆ వైపులో ఉన్నావు. నీ తండ్రితో, నీ తోడుబుట్టిన వారితో, నాహోరుతో, నీ భార్య బిడ్డలతో, ఇంకా ఈయనకి పిల్లలు లేరు కానీ వారికి ఉన్నారు. తమ హారాని యొక్క కుమారుడు లోతు కూడా ఉన్నాడు, లోతుకు భార్య కూడా ఉంది. గమనించండి, తడవ చేస్తూ వస్తున్నారు. నది దాటవలసినటువంటి అబ్రహాము నదిని దాటకుండా ఆ వైపున ఉంటూ వచ్చాడు. మనం దీవించబడకపోవడానికి కారణం, ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి మనము హారాలు మన జీవితంలో ఉండనివ్వడం, ఫలం లేని వారు మనతో కూడా ఉండడం. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? చాలామంది మనతో కూడా ఉంటారు. ఎప్పుడైనా మనం ఏం చేయాలా? వాడు తోడబుట్టిన వాడైనా, స్నేహితుడైనా, ఇంకెవడైనా కూడా మనం ఎదగకుండా, ఫలించకుండా అడ్డుపడుతున్న వారు ఎవరైనా కూడా వారికి ఎలా ఫలితం ఉండదు, వారు ఎలా ఆత్మీయంగా లాభం పొందరు, వారి ఆత్మ సంబంధమైన జీవితాల్లో ఫలభరితంగా జీవించరు. వారు అటువంటి వారు మనం ఎదుగుతుంటే ఏం చేస్తారు చెప్పండి? మనల్ని కూడా అణిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారు ఎదగరు, ఎదిగేవారిని ఎదగని, వారు ఫలించేవారిని అటువంటి వారికి మనం దూరంగా ఉండవలసిన వారం అయింటున్నాము. రెండవది ఏం చేస్తారంటే, వారు నది దాటరు, తండ్రే కావచ్చు, నది దాటేవాడిని దాటనివ్వరు. కాబట్టి తడవు చేసేటువంటి వారు, అందుకనే బురదలో కాలు పెట్టి తీయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం, తడవు చేయుట. కాబట్టి ఎవరు చనిపోవాలా? ఎవరు తీసేసుకుంటాడు చెప్పండి? హారాన్ని తీసేసింది ఎవరు? అబ్రహామును ఒకసారి దీవించడానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడు తీసుకునేది ఎవరంటే హారాన్ని చనిపోతూ వచ్చాడు. ఎవరు తీసుకుంటూ వచ్చారు? ప్రభువారు తీసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అబ్రహామును అంటిపెట్టుకున్న కారణం చేత హారాన్ని బట్టి అంటే ఆలస్యం అవుతుంది. అబ్రహామును దీవించే విధానాన్ని బట్టి ఎవరు తీసారంటే హారాన్ని తీసేస్తూ వచ్చాడు. రెండవది ఇక్కడికి వచ్చినప్పటికీ తండ్రియే కారణము. అబ్రహాము నది దాటకుండా ఉండడానికి తండ్రే కారణము. తడవు చేస్తూ వస్తున్నాడు కనుక ఏం చేస్తూ వచ్చాడు? తండ్రిని కూడా తీసేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో నేను చెప్పేది కష్టంగా ఉండవచ్చేమో, నేను చెప్పే విషయాలు కష్టంగా ఉండవు. మనం ఎదగలేకపోతూ ఉన్నామంటే, ఇంకా దైవ దీవెనలో మనం స్వీకరించకుండా ఉంటున్నామంటే ఏదో ఒకటి అడ్డుగా ఉంటుంది. దాన్ని ప్రభువును తొలగించేవాడుగా ఉంటాడు. మర్చిపోకండి ఈ విషయాన్ని, మర్చిపోకూడదు. మనకు కలిగినటువంటి అడ్డును అంటే హారాను కావచ్చు, తర్వాత ఎవరు కావచ్చు అంట? తండ్రి అయినటువంటి తెరహు కావచ్చు. కాబట్టి మన జీవితాల్లో ఇలా మన బంధువులు లేకపోతే మనం చనిపోతున్నారంటే కారణం ఏంటి అంటే, మనం ఇంకా ఎదగని కారణాన్ని బట్టే. వారు లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారంటే కారణం ఏంటి అంటే, మనం ఇంకా ఎదగని కారణాన్ని బట్టే. జ్ఞాపకం చేసుకోవాలి. మనం టెస్ట్ చేసుకోవాలి. ఇట్లా జరుగుతుంది ఏంటి అన్నప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎదగకుండా ఉన్నామేమో, దేవుడు ఆశ్రయించబడకున్నామని, దేవుడు నన్ను ఆశ్రయించాలని కోరుతురాగా ఆయన ఆశీర్వాదం పొందకుండా నేను ఇంకనో నది దాటిన వాడిగా ఉన్నానేమో, మనమే ప్రభు బల్ల చేరువస్తున్న సందర్భంలో, ప్రభు బల్ల చుట్టూ చేరువస్తున్న సందర్భంలో మనమే పరీక్ష చేసుకునవలసిన వారం అయించున్నాం. మూడోవారు ఎవరున్నారు చెప్పండి? తండ్రి లేడు, తోడబుట్టిన వాడు లేడు. తర్వాత ఈ నాహోరు సంగతి తర్వాత చెప్పలేదు, కానీ నాహోరు ఉన్నాడో లేదో తెలియదు. తర్వాత ఒక ఆయన మాత్రం ఉన్నట్లు చూస్తాం. నాహోరుని కనిపించాల, నాహోరు గురించి మాట్లాడు. ఎవరున్నారంట? లోతు ఉంటూ వచ్చాడు. లోతు. కాబట్టి 13వ అధ్యాయం వచ్చినప్పటికి చదవండి. 13వ అధ్యాయం 13-14 వచనాలు. కాబట్టి లోతు సరే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, కేవలం హారాను గురించి మనం దీవించబడాలంటే మనకు అడ్డంకుగా ఉన్నటువంటి వారు ఎవరు అనే చెప్తారు. హారాను ఫలించినటువంటి వారు. ఎందుకు ఫలించట్లేదు అన్నాడు కదా ప్రభువారు. ఏమన్నాడు? 3 ఏళ్ళ నుంచి వస్తున్నాను, ఇక్కడ నాకు ఫలం కనపడలా, ఎందుకు మిగతా వాటికి అడ్డుగా ఫలించింది, దీన్ని పీకి పడివేయమన్నాడు కదా. కాబట్టి మన జీవితాల్లో ఫలించినది ఏదో అది హారానికి సాదృశ్యము. నది దాటకుండా మనల్ని అడ్డుకుంటున్నదేమో అది తెరహునకు సాదృశ్యమో. ప్రభు యొక్క దాటి వచ్చారండి. ఎవరు దాటి వచ్చారు?
అబ్రహాము దాటాడు. ఎప్పుడు తండ్రి మరణిస్తూ వచ్చాడో అప్పుడు అబ్రహాము ఏం చేస్తూ వచ్చాడంటే యూఫ్రటీస్ని దాటుతూ వచ్చాడు. వెరీ గుడ్. అంటే ప్రోగ్రెస్ అవుతూ వచ్చాడు. అబ్రహాం ప్రోగ్రెస్ అవుతూ వచ్చాడు. అయితే 2 రీజన్స్ ఉన్నాయి అబ్రహాము లోతుని వెంటబెట్టుకొని రావడానికి. అక్కడ ఏం చెప్పాడు 12వ అధ్యాయంలో? ఏం చెప్తూ వచ్చాడు 12వ అధ్యాయంలో? ఆదికాండం 12వ అధ్యాయంలో కాదు అక్కడ 11వ అధ్యాయం చివరిలో ఇంకోటి గలుపుతూ వచ్చాడు. ఏం గలుపుతూ వచ్చాడు? నీవు చదువు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి. 3వది అక్కడ లేదు, ఊరు అనే ప్రాంతంలో చెప్పినప్పుడు దేశం నుండి స్వజనులు అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమంటాడు? తండ్రి ఇంటి నుండి. తండ్రిని విడిచిపెట్టాడు, తెరాహును కూడా విడిచిపెట్టమంటాడు. తెరాహుతో పాటు నాహోరుతో పాటు లోతును కూడా విడిచిపెట్టేశాను. అరే బాబు నువ్వు వద్దు పో, నిన్ను వద్దన్నాడు దేవుడు అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? నాహోరుతో చెప్పాడు. నువ్వు వద్దురా బాబు నాతో రావద్దంటే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఉన్నారు కదా, 2 ఉన్నారు కదా బైబిల్లో. ఇద్దరిని వద్దన్నదమ్మ ఒక ఆమె. ఒకరేమో వెనక్కి వెళ్ళిపోయారు, ఒకరేమో వెంటబడి వచ్చారు. ఎవరు చెప్పండి? నయోమి యొక్క 2 కోళ్ళు ఉన్నారు కదా. పెద్ద కోళ్ళ పేరు ఏంటి? ఓర్పు కాదు ఓర్ప. రెండవ పేరు రూతు. ఇద్దరు బొమ్మంటే నో అట్లా అనొద్దంట. ఒక ఆమె ముద్దు పెట్టుకుంది వెళ్ళిపోయింది. ఎవరు? ఓర్ప. రెండో ఆమె వచ్చేసి రూతు వచ్చేసి అట్లా అననే అనొద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా అని చెప్పి వచ్చింది. అట్లా అన్నాడేమో. ఎవరు? లోతు. నాహోరు చెప్పగానే సరే నేను కిస్ పెట్టుకున్నాడు. ఎవరిని? ఓర్ప కనుక నయోమిని పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. వద్దన్నాడు రా దేవుడిని పోరా అంటే పోయాడు. ఈయన ఏం చేస్తాడంటే నోనో అట్లా అనొద్దు, నేను ఇంత వస్తానని వచ్చి. ఎవరు? లోతు. ఇప్పుడు ఏమనుకుంటా అంటే ఎందుకు అనుమతించి ఉండొచ్చు? ఎందుకు అనుమతి ఉండొచ్చు అబ్రహాము లోతును? బహుశా సింపతి. అరే తోడబుట్టిన వాడిని కొడుకు కదా, వీడిని తీసుకొని పోదాము, వీడికి తండ్రి లేడు కాబట్టి సింపతి మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తుందంటే అతిక్రమించేట్లుగా చేస్తుంది. మనుషులపై మనం దయ చూపినట్లు, మనుషులపై సింపతి మనకు దేవుని యొక్క ఆజ్ఞను మనం అతిక్రించే వారంగా ఉంటాం. రెండవ రీజన్ నెంబర్ 1 సింపతి కావచ్చు. అరే తండ్రి లేని వాడు కదా లోతని. రెండవది ఏమై ఉండొచ్చు? నేను వృద్ధుడిని కదా, ఈ నాకేమైనా సహాయం చేయవచ్చు అనుకున్నాడు. ఏంటి? నేను వృద్ధాప్యం వచ్చేసింది, నాకు సహాయం కావాలి కదా. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి ఏం కావాలా? సంఘంలో కూడా జాష్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు? సహాయపడుతూనే ఉంటారు, ఏదో పనిలో సహాయపడుతుంటారు. యవనస్తులు సహాయపడుతుంటారు. పెద్ద వయసు వచ్చే సందర్భంలో యవనస్తుల సహాయం మనకు అవసరం. మంగళవారమో గురువారమో ఉదయకాలం ఆరాధనలోనో మరి సిస్టర్స్ మీటింగ్లో వాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తామో? నువ్వు వంగలేవు, నేను వంగలేను, చేపలు తీయలేవు, ఏం చేయలేవు. వాళ్ళ అవసరం అట్లా భావించుండొచ్చు. ఎవరు? అబ్రహాం ఏం నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడని భావించుండొచ్చు. ఇతను నాకు సహాయకారిగా ఉంటాడని భావించుండొచ్చు. ఒకటి సింపతి, దయ కలిగి ఉండొచ్చు. రెండవది నాకు సహకారిగా ఉంటాడని భావించుండొచ్చు. ఈ 2 రీజన్స్ ఏం చేసింది అంటే లోతు తనతో కూడా రావడానికి ఏమవుతూ వచ్చాయంటే ఆస్కారం అవుతూ వచ్చింది. అయితే దేవుని యొక్క ప్రణాళికలో హారాను వరకు వచ్చేంత వరకు అనుమతిస్తూ వచ్చాడు. కానీ హారాను తర్వాత అక్కడ నుంచి వచ్చే సందర్భంలో అనుమతించలేదు. నాహోరుని అనుమతించలేదు, లోతును కూడా అనుమతించలేదు ప్రభు. కానీ ఏం చేస్తే దేవుని మాట ప్రకృతి నిర్లక్ష్యం చేసి లోతుని వెంట పెట్టుకొచ్చాడు. ప్రేమ ఏం చేస్తుందంట? ఒక మాట ఉంది కదా, ప్రేమ ఏం చేస్తుంది తమ్ముడు? దోషములను కప్పేసింది. ఇక్కడ కప్పివేయడం. లోతు అంటే అర్థం కప్పివేయడము. లోతు అనగా ముసుగు. ఏం ముసుగు? జాలి, దయ. పోన్లే చిన్నోడు, అలా నా అమ్మ లేదు, వాళ్ళ నాయన లేదు, నా ఎండబెట్టి తీసుకొస్తాం తమ్ముడు. చాలామంది అలా చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు ఏమవుతారు చెప్పండి? మన యొక్క ఆత్మ సంబంధమైన అభివృద్ధికి వారు ఆటంకంగా నిలిచేవారుగా ఉంటారు. ముసుగు. తర్వాత దినాల్లో లోతు ద్వారా అబ్రహామును కలిగినటువంటి కీడు మనకు తెలుసు. అబ్రహాము ద్వారా లోతుకు కలిగినటువంటి నష్టము మనకు తెలుసు. ప్రభు ఏం చెప్తే అది చేయవలసిన వారమైనా కానీ ప్రభు మన ఆత్మ సంబంధమైన జీవితానికి,
మనం ఆటంకపరిచే విషయాలకు ఫలానా వారిని వెంటబెట్టుకుంటూ వస్తే బాగుంటుంది కానీ మనం తలంచకూడదు. దేవుడు మనకి ఏం చెప్తూ వచ్చాడో దానినే చేయవలసిన వారం ఆయన. లోతు బాధపడతాడేమో, లేకపోతే ఇంకొకరు బాధపడతారేమో అని మొహమాటస్తులు అనుకుంటున్నాను నేను. అబ్రహాం మొహమాటస్తులు అనుకుంటున్నాను. మొహమాటాన్ని బట్టి నష్టము కీడు తెచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి మొహమాటస్తులుగా ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనము మన ఆత్మ సంబంధమైన దీవెనలకు ఆశీర్వాదాలకు ఎవరు అడ్డుగా ఉన్నారో అటువంటి వారు మనం ఏం చేయాలా? భక్సింగ్ గారు కుమారుడు వచ్చాయంట, బాగా మంచి పేరు వచ్చిన తర్వాత కుమారుడు వచ్చాయంట. సెకండ్ రైల్వే స్టేషన్కి వచ్చి నాకు ఆ హెబ్రోన్ ఎక్కడో తెలియదు, నేను వచ్చాను, నీ కుమారుడుగా నేను వచ్చాను అని చెప్పేసి ఫోన్ చేశాయంట. అనుకున్నాడు, నేను నా తండ్రి కదా, నేను కుమారుడిని పంజాబ్ నుంచి వచ్చాను కాబట్టి తండ్రి ప్రేమ ఉంటుంది. ఆ 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పని కుమారుడు కనుక ఎదురేగి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న రీతిగా ముద్దు పెట్టుకుంటాడేమో అని భావిస్తూ వచ్చాడు భక్సింగ్ గారి కుమారుడు. భక్సింగ్ గారు వెళ్ళిందేం లేదు. తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? బహుశా ఆదివారం అయ్యి వచ్చేమో, ఆదివారం అనుకుంటాను. ఎవరినో పంపించాడు, ఫలానా వచ్చాడు అబ్బాయి, తీసుకొని రండి పంపించాడు. నేను పోలా. నేనేం చేస్తావు యోహానన్న? పుత్రోత్సాహము అధికం కదా కరుణక్క, మనకు పుత్రోత్సాహం అధికం ఉంటుంది, మనందరికీ ఉంటుంది. భక్సింగ్ గారు దాటాడు దాన్ని, ఆ యొక్క అనుభవాన్ని దాటిపోయిన వాడుగా ఉంటాడు. మనకేం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాము? సేవకులమైన మేము కూడా ఏం చేస్తాం చెప్పండి? పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతూ ఉంటాం. ప్రభు పని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. ప్రభు పని కంటే కూడా కుటుంబ సభ్యులపైన ప్రేమ పెంచుకునే వారంగా ఉంటాం. దైవ సేవకులమైన ఆ దైవజనుడు అట్లా నేర్పించలేదు. ఆయన పర్ఫెక్ట్గా జీవిస్తూ వచ్చాడు. దాన్ని జయిస్తూ వచ్చాడు. ఆ యొక్క అభిమానాన్ని, ఆ ప్రేమను జయిస్తూ వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ఆలస్యమైంది. ఈయన పులిపిడ్డ ఎక్కేసిన తర్వాత వార్త వచ్చాడండి, మీ అబ్బాయి వచ్చాడు. ఆయన చూసింది లేదు ఇంతకాలం, తండ్రిని ఆయన చూసింది లేదు, కుమారుని ఆయన చూసింది. చాన్నాళ్ళ తర్వాత వచ్చాడు. అనుకున్నాడు చాన్నాళ్ళు అయింది, నేను పెద్దవాడిని అయినా నన్ను చూడడానికి వస్తాడు కదా అనుకున్నాడు. ఏం చెప్పాడు భక్సింగ్ గారు? ఆ చెప్పుల స్టాండ్ దగ్గర నిలబెట్టు, ఆ టోకెన్లు అవి ఇస్తూ ఉండమను అన్నాడు. నువ్వు చేస్తావా బ్రదర్? మాస్టర్ గారు మీరు చేస్తారా పని? అగస్టిన్ గారు మీరు చేస్తారా పని? చేస్తారా? ఎంతమంది చేస్తున్నారు? తల్లులుగా చెప్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. అంట్లు అడగమంటే నా కూతురా కరుణక్క, నా కూతురు కలవతక, నా కొడుక చేపలు తీయాలి. ఇది కదా భక్సింగ్ గారి కంటే గొప్పవారమా? ఒక్కడే కొడుకు కదా ఆయనకి. చాన్నాళ్ళైందిగా చూసి ప్రేమ ఏమైపోయింది? కఠినుడు అనుకుంటున్నారా మీరు భక్సింగ్ గారిని? కఠినాత్ముడు అనుకుంటున్నారా? ప్రేమతో నిండినటువంటి వ్యక్తి. ఎంతమందికి వివాహాలు చేస్తూ వచ్చాడు, సొంత డబ్బుతో ఎంతమందిని చదివిస్తూ వచ్చాడు, ఎంతమందికి వివాహాలు డాక్టర్ చిత్రాన్ని ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రభు కొరకాయ సాక్ష్యంగా ఉందని ఆమె ఇంట్లోంచి పంపిస్తే భక్సింగ్ గారు తీసుకొచ్చి డాక్టర్గా చదివిస్తూ వచ్చాడు. ఎంతమందికి చేసిన అంటే ఇతరులకు డాక్టర్గా చదివించిన వారిని ఆమె చనిపోయేంత వరకు తండ్రిని ఆయన చూస్తూ వచ్చింది. ఎంతమంది అట్లాంటి వాళ్ళకి ఎంతమందికి వివాహాలు చిన్నప్పగా ఏంటంటే ఆయన మన ఉయ్యూరులో చేశాడు కదా బిసి జాన్ గారు, పెళ్లి చేసింది ఆయన కదా, భక్సింగ్ గారు కాదు కదా. ఎంతమందికి పెళ్లి చేశాడు, ఎంతమందికి స్థలాలు ఇచ్చాడు, ఎంతమందికి ఆస్తులు కొనిచ్చాడు. అంటే ప్రేమ లేని వాడికి పని చేస్తాడు. మరి ఇంతమందికి నీ చేసావే, నీ కొడుకు ఎందుకు చేయలేదు? జయిస్తూ వచ్చాడు, పుత్రోత్సాహాన్ని జయిస్తూ వచ్చాడు. అడ్డు కాకూడదు, నా దేవునికి నా కుమారుడు అడ్డు కాకూడదు అని పుత్రోత్సాహాన్ని జయిస్తూ వచ్చాడు. మన పని చెప్పమే చాపలేడే లేస్తారు లేపో, నువ్వెందుకురా, ఏమి కళావత పండుగరాకు అర్ధగంట సేపు వాళ్ళు లేస్తారు కానీ అంత ముగిసిన తర్వాత పో పనులు అని చెప్పట్లేదా? మంచిదాన్ని, నువ్వు చాలా మంచిదాన్ని. అట్లా ఉండదు. మనము ఎలా ఉండాలి? జయించాలి. కానీ అబ్రహాం మొహమాటముతో జయించకుండా ఎండబెట్టుకొచ్చాడు. మన అభివృద్ధికి అదే ఆటంకము. మనము అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణం అదే. ప్రియ సహోదరు గ్రహిస్తూ వస్తాం. నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తా అన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా చనిపోవాలండి, ఈయన చనిపోలేదు కానీ ఈయన వెళ్ళిపోయాడు, వేరే వెళ్ళిపోయాడు. ఎవరు? లోతు. ఇంకొకరు చనిపోవాలి. ఎవరు చనిపోవాలా? 22వ అధ్యాయంలో ఎవరు చనిపోయారు? ఇస్సాకు తన సొంత కుమారుడు, శారా కాదు. వారిద్దరు ఏక శరీరం అంటే కుమారుడు ఉన్నాడు. ఎవరు కుమారుడు? ఇస్సాకు. శారా అక్కడ చనిపోలే, ఇస్సాకు ఏమైందా? ఇస్సాకు ఏమవుతూ వచ్చాడు? ఒరే పర్వతాల ప్రభు చెప్తున్నాడు, నీ కుమారుని తీసుకొని పోయి
మోరియా పర్వతంలో ఒక దానిపైన నీ కుమారుడు చనిపోతేనే కానీ నేను నిన్ను ఆశీర్వదించను, నీ కుమారుడు చనిపోతేనే కానీ నేను నిన్ను ఆశీర్వదించను అనేది చాలా కష్టంగా ఉంది దేవునితో. గాడ్స్ డీలింగ్స్ ఆర్ వెరీ పెక్యులియర్. ఆయన యొక్క సంధించే విధానము మనకు చాలా వింతగా కనపడాలి. తండ్రి చనిపోవడం ఏంటండి ఈయన ఆశీర్వాదం కొరకు, హారాన్ చనిపోవడం ఏంటి ఆయన ఆశీర్వాదం కొరకు, లోతు వేరైపోవడం ఏంటి అబ్రహాం యొక్క ఆశ పోతే కుమారుడు నేను 100 ఏళ్ళు నిరీక్షిస్తూ వస్తే కుమారుడు తీసుకొని పోయి ఏం చేయమంటావు, వధించమంటావే. నిజమే అబ్రహామా, నీ కుమారుడు వధించబడితేనే కానీ నువ్వు ఆశ్రయించబడవు, నీ కుమారుడు వధించబడాలి. అంటే ఫైనల్గా ప్రియ సహోదరి నీ పక్షముగా ఇస్సాకు మరణిస్తేనే కానీ నువ్వు ఆశ్రయించబడవు. ఆ ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పక్షంగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించకపోతే నీకు దీవెన లేదు. గోధుమ గింజ భూమిలో పడి మరణించని ఎడలా అది ఒంటిగా ఉండను, కానీ అది మరణిస్తే అంటే మల్టిప్లై అవుతుంది. ప్రియ సహోదరి ఆల్రెడీ ఇస్సాకునకు సాదృశ్యంగా ఉన్న, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్న ఇస్సాకు మరణిస్తూ వచ్చాడు కల్వరి శిలువలో. నీ నిమిత్తమై, నీ దీవెన నిమిత్తమై, నువ్వు అత్యధికంగా ఆశ్రయించబడే దాని నిమిత్తమై ఏం చేస్తూ వచ్చాడు ప్రభువారు, నీ నిమిత్తం నా నిమిత్తమో మరణిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మరణించకపోతే మనకు దీవెన లేదు, ఆయన మరణించకపోతే మనకు ఆశీర్వాదం లేదు. కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించాను, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేసేదను. కాబట్టి మనం ఆశ్రయించబడాలంటే, విస్తరించబడాలంటే ఈ నలుగురు మనకు దూరం అయిపోవాలి. ఎవరంట? హారాన్ అంటే తోడబుట్టిన వాళ్ళని కాదని వాళ్ళు చెప్తూ వచ్చిన హారాన్ అనగా మనతో కూడా ఉంటారు చాలామంది, మనం లాగేస్తూ ఉంటారు. సంఘంలో ఉన్నవారే వాళ్ళు ఫలించరు, మనల్ని ఫలించినవారు. వాళ్ళు ఫలించరు, మనల్ని ఎదగనివ్వరు. వాళ్ళు ఎలా ఉంటారంటే మనతో పాటు గురుగులుగా గోధుమలో మనం ఉంటే గురువులుగా వారు ఉంటారు, వాళ్ళని ఎదగనివ్వరు. హారాన్ వంటి వారికి మనం దూరంగా ఉండేవారంగా ఉండాలి. రెండవది తేరహో తండ్రి ఏమవుతూ వచ్చాయంటే తండ్రి మరణిస్తూ వచ్చాడు. ఏంటి తండ్రి అంటే నది దాటకుండా తడవ చేయడం, తడవ చేస్తుంటారు. నది దాటరు, ఇంకొక ఆమె తడవ చేస్తూ వచ్చింది కదా, ఎవరామె? లోతు భార్యనే. నేను దీన్ని నష్టం చేస్తున్నాను, దీన్ని నశింపజేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ సొడొమ్ అంటే ఆమె ఏం చేస్తుందంట, తడవ చేస్తున్నాను. లోతు తడవ చేస్తూ వస్తున్నాడు, లోతు భార్య. ఎందుకు లోతు తడవ చేస్తున్నాడు? లోతు భార్యను బట్టి వస్తుంది, కానీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. వెనక్కి తిరిగి చూసే స్వభావం కలిగిన వారు ఉంటారు. ఇంకా వెనక సంగతుల గురించి ఆలోచన చేస్తుంటారు. వచ్చి ఆల్ ద వే ఫ్రమ్ అంటే ఆ స్థితిలోంచి, ఆ ప్లేస్లోంచి దాన్ని విడిచిపెట్టి వచ్చి హారాన్ దాకా 500 మైళ్ళు నడిచి వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు చెప్పండి? మళ్ళీ వెనక చూసుకుంటాం, మళ్ళీ వెనక చూస్తూ వస్తున్నాం, పాత స్థితి అన్నీ చూస్తూ వస్తున్నాం, పాత సంగతుల వైపే దృష్టి పెట్టిన వారంగా ఉంటాం. అటువంటి వారు మన జీవితంలో లయమైపోయేవారుగా ఉండాలి. లోతు ప్రేమ ముసుగు పడుతుంది. ప్రేమ ఏం చేస్తుంటే మనకు ముసుగేస్తుంది. ఎవరిపైన ఒక ప్రేమ, స్థలం పైన మురుగు. సేవకులు కూడా అంతే, స్థలాన్ని విడిచిపెట్టిపోరు. స్థలాన్ని ఫెవిక్ వేసుకున్న రీతిగా స్థలాన్ని విడిచిపెట్టిన వారు ట్రాన్స్ఫర్ ఇస్తే అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు. బాగుంటే సౌకర్యాలు బాగుంటే విడిచిపెట్టిపోరు, వాటర్ బాగుంటే విడిచిపెట్టిపోరు, అదే సిటీ అయితే విడిచిపెట్టిపోరు, ఆదాయం బాగొస్తే విడిచిపెట్టిపోరు. సేవకులు వెళ్ళమంటే 2 గ్రూపులుగా చేస్తారు. ఏమి గ్రూపులుగా చేస్తారు చెప్పండి? యోహానన్న నా పక్షంగా, మ్యాచెస్ గారేమో ఇంకొకరి పక్షంగా 2 గ్రూపులు చేస్తే బలంగా ఎవరున్నారంటే బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళని ఏదో విధంగా చేసి నా పక్షంగా వచ్చి సేవకుడు ఉండవలసిందే అనేది ఒక గ్రూపు, సేవకుడు వద్దనే వాళ్ళకి వ్యతిరేకంగా ఒక గ్రూపును తయారు చేసుకోండి. గ్రూపిజం. కాబట్టి ఇట్లాంటి శరీరంతో నిండినటువంటి పరిస్థితుల కారణం చేత సహవాసం భ్రష్టు పట్టిపోతా ఉంది. ఇది రెండవ సంగతి. తచ్చాడడానికి గల కారణం వచ్చాడు 500 కిలోమీటర్ల దాకా వచ్చాడు, కానీ నది దాటలేనటువంటి పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటి? రక్షణ పొందాం కానీ ప్రభుని వెంబడించలేనటువంటి పరిస్థితి. రక్షణ పొందినంతవరకు ఆరాధన ఉంది, ప్రార్థన జీవితం ఉంది, అన్నీ ఉన్నాయి. రక్షణ పొందాం కానీ ప్రభుని వెంబడించే పరిస్థితి ఇంకా ఎక్కడున్నామంటే టువర్డ్స్ అంటే నార్త్ వైపు, ఉత్తర దిక్కున మహారాజపట్నమైన సియోను పర్వతం వైపు ప్రయాణం చేస్తున్నాం. కానీ ఎట్లా ప్రయాణం చేస్తున్నాం? నదికి ఆ వైపున ఉండి ప్రయాణం చేస్తున్నాం. సియోను వైపు, నదికి ఆ వైపున దాటకుండా ప్రయాణం చేస్తూ వస్తున్నారు. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గడిచిపోతున్నది, కానీ నది దాటకుండా ప్రయాణం చేస్తూ వస్తున్నాము. ప్రభుని వెంబడించుకుని వీటన్నింటిని విడిచిపెట్టకుండా ప్రయాణం చేస్తూ వస్తున్నాం. ఆ కారణము చేతనే మనము దీవించబడడం లేదు. ఆ కారణం చేతనే దాటిన తర్వాత కూడా లోతుని తీసుకొస్తున్నాం, వెంట పెట్టుకుని వస్తున్నాం.
ప్రభు 12 ఇమ్మీడియట్గా మాట్లాడుతూ వచ్చాయండి. 12వ అధ్యాయంలో చెప్పాడు, 13వ అధ్యాయంకి వచ్చి వేరైపోవాల్సిందే అన్నాడు. 10 చాప్టర్ల తర్వాత చెప్పాలి అబ్రహామునకు దేవుడు, నువ్వు ఆశ్రయించబడాలంటే 14వ వచనం చదవండి. 13వ అధ్యాయము 14వ వచనము చదవండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత చదవండి. అది ఏంటి, లోతు విడిచిపోయిన తర్వాత అప్పుడు దీవెన. లోతు విడిచిపోయిన తర్వాత 22వ అధ్యాయం 17వ వచనంలో నేను ఆకాశపు నక్షత్రములే విస్తరింపజేస్తాను. ఎప్పుడు? సాదృశ్య రీతిగా ఇస్సాకు మరణించిన తర్వాత. యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తేనే కానీ ఫలభరితమైన జీవితాలు కలగు. యేసుక్రీస్తు ప్రభువారు మనపక్షంగా మరణిస్తూ వచ్చాడు, అప్పుడే సంపూర్ణతలోకి రాగలుగుతూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించకపోతే కల్వరి శిలువలో నీకు నాకు ఆశీర్వాదమే లేదు. ఇస్సాకు మరణించకపోతే ఆశీర్వాదమే లేదు. ఇస్సాకు సాదృశ్యంగా మరణిస్తూ వచ్చాడు, అత్యధిక జనాంగంగా మారిపోతూ వచ్చాడు. ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన ఎల్లా ఏం చేయాలని తన సిలువనెత్తుకొని తాను ఉపేక్షించుకుని తన తల్లిని తండ్రిని విపేక్షించుకుని నన్ను వెంబడించడం నాకు పాత్రుడు కాడు. కాబట్టి మనం దీవించబడాలంటే మన జీవితంలో తొలగిపోవలసిన విషయాలు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి ప్రభు దీవెన కొరకాయ, ప్రభు ఆశీర్వాదం కొరకాయ కనిపెట్టుకుందాముగాక. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఏమైనా మన జీవితాల్లో కొదువులుంటే